సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ విషయంపై పూర్తి సమాచారం గ్రౌండ్ రిపోర్ట్తో సహా అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ ఆఫ్ 4 సాయిస్ టీవీ ప్రసన్న లైన్లో ఉన్నారు. ప్రసన్న, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక్కసారిగా గులాబీమయమైన హైదరాబాద్ ప్రాంతం గురించి మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ప్లీజ్ కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్? Unmute. Again, come again. Yes, Jamil. BRS అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో BRS విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించినట్టు చెప్పవచ్చు. పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకుని రజతోత్సవాలకు సిద్ధమైన వేళ చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు గులాబీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారని మనం చెప్పవచ్చు. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ BRS అని అభివర్ణించిన ఆయన రాష్ట్రాన్ని సాధించిన ప్రజల పార్టీ BRS అని పేర్కొన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టపరచాలని, ఏడాది పాటు రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని సమావేశంలో దాదాపు 2 గంటల పాటు ప్రసంగించిన కేసీఆర్ తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామ క్రమాన్ని వివరించారని మనం చెప్పవచ్చు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు ధైర్యాన్నిచ్చే ప్రయత్నము చేశారని కూడా మనము చెప్పవచ్చు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజల కోసం పోరాటం చేయాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారని చెప్పవచ్చు. ప్రజల కష్టాలు BRS మాత్రమే తెలుసని, ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ BRS కాదని ఆయన అన్నారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించి అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ BRS అని, అందుకే 100% మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏడాది పొడవునా నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని గులాబీ నేత ఆదేశాలు జారీ చేశారు. అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారని మనం చెప్పవచ్చు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధులతో సన్నాహక సమావేశం ఉంటుందని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారని చెప్పవచ్చు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు BRS పార్టీ సభ్యత్వ నమోదు, ఆ తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు చేయాలని, అక్టోబర్, నవంబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, రజతోత్సవాల్లో భాగంగా పార్టీ ప్రస్థానం, ఉద్యమ పోరాటం, 10 ఏళ్ల పాలన విజయాలపై డాక్యుమెంటరీలు, రచనలు చేయాలని చెప్పి కేసీఆర్ తెలిపారని మనము చెప్పవచ్చు. తమ పాలనలో అద్భుతాలు చేసినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజలకు నచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని, అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి అచ్చి రాలేదని అనిపిస్తుందని సమావేశంలో వ్యాఖ్యానించినట్టు మనం చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని, ఇక లేవదని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ జోస్యం చెప్పారని మనము చెప్పవచ్చు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు వస్తాయని, పునర్విభజన తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు అవకాశాలు పెరుగుతాయని, వారు సిద్ధంగా ఉండాలని మహిళా కార్యకర్తలకు కేసీఆర్ సూచించినట్టు మనం చెప్పవచ్చు. జమీల్, రైట్. ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నట్టయితే మనం ప్రసన్న